హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి ట్రెండింగ్ డిజైన్ కటింగ్ అయితే చూపిస్తానండి. సో ముందుగా అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో డిజైన్ వచ్చేసి ఇది చాలా ట్రెండింగ్లో ఉందండి. మనం ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా ఈ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్. సో కాకపోతే మనకి ఇక్కడ అయితే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో సూపర్గా అయితే ఉంది కదా. సో వన్ బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఉంటుంది. వన్ బార్డర్తో అయితే మనం అయితే డిజైన్ చేసుకోవాలి. సో ముందుగా అయితే లైనింగ్ వాష్ చేసి పెట్టేసుకోవాలండి. సో ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయని అనుకోకండి, నేను ఆల్రెడీ లైనింగ్ వాష్ చేసుకొని ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ ఫోల్డింగ్ అయితే వచ్చేసింది. సో ఇలా బ్యాక్ సైడ్ మనకి ఓపెన్ కావాలన్నా క్లోజ్ పార్ట్ కావాలనేది అయితే మన ఆప్షన్ అండి. సో నేనైతే ఇక్కడ బ్యాక్ సైడ్ క్లోజ్ పార్టే పెడుతున్నాను కాబట్టి క్లోజ్ పార్ట్ అనేది మన వైపు ఉంచుకొని ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపుకి అయితే ఉంచుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసేసుకొని ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. మనకి షోల్డర్ మీద కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి కింద మనకి మెయిన్ డాట్ బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు స్ట్రైట్గా పట్టేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది తెలుస్తుంది. సో ఇలా లెంత్ ఎంత వస్తే అంత 14 ఇంచెస్ అయితే ఉంది. మనము 1 ఇంచ్ యాడ్ చేసుకుని అయితే 15 ఇంచెస్కి అయితే పెట్టుకోవాలి. సో ఇలా 15 ఇంచెస్కి అయితే పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో కూడా మనం 15 ఇంచెస్ ఈక్వల్గా ఉందా లేదా అనేసి అయితే ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ 15 ఇంచెస్ దగ్గర ఇలా 2 లైన్స్ అయితే తీసుకోవాలి. 15 ఇంచెస్ దగ్గర ఒక లైన్, హాఫ్ ఇంచు లోపలికి అయితే ఒక లైన్ తీసుకోవాలి. కింద కూడా సేమ్ హాఫ్ ఇంచు లోపలికి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకి ఖర్చు కిందికి పోతుంది. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. సో 30 ఇంచెస్ అంటే 7.5 ఇంచెస్కి ఒక మార్కింగు, బ్యాక్ పార్ట్ డాట్ కోసం అయితే 1 ఇంచు, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు ఇలా మార్కింగ్ అయితే చేసి పెట్టేసుకున్న తర్వాత బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి 7 ఇంచెస్ అయితే షోల్డర్ లెంత్ అనేది సరిపోతుందండి. లేదు అంటే మనము బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అయితే షోల్డర్ లెంత్ ఎంత ఉందో చూసుకొని అయితే అందులోకి అయితే హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 7 ఇంచెస్కి మార్కింగ్ షోల్డర్ లెంత్ తీసుకున్నాం కదా, 7 ఇంచెస్కి అయితే తీసుకున్న తర్వాత 4 ఇంచెస్ అయితే నెక్ విడ్త్, అలాగే 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ విడ్త్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నామో హ్యాండ్ రౌండ్ లెంత్ కూడా సేమ్ అంతే అయితే తీసుకోవాలి. సో 7 ఇంచులు. సో ఖర్చు వదిలేసి 7.5 ఇంచులు, ఖర్చుతో కలిపి 7.5 ఇంచులు అయితే తీసుకొని ఇలా ఎల్ షేప్లో అయితే మనం మార్జిన్ అనేది తీసుకోవాలి. మనకి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడ హార్మ్ రౌండ్ కోసము 1.5 ఇంచ్ విడ్త్తో అయితే ఇలా హార్మ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా హార్మ్ కర్వ్ అయితే డ్రా చేసుకున్న తర్వాత మనం హార్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. సో ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి మనకి ఫిట్టింగ్ కుట్ ఫస్ట్ కుట్ అయితే ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే చూసుకోవాలి. సో ఇక్కడ మనము ఎక్స్ట్రా ఖర్చు అనేది వదిలేసి మనకి హార్మ్ లూజ్ ఎంత వస్తే అంత, ఇక్కడైతే 8 ఇంచులు అయితే వచ్చింది. సో 8 ఇంచులకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా కింద మనం బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసుకుంటాం కదా. సో ఆ డాట్ అనేది ఆ డాట్ సైడ్ నుంచి మనం ఇలా కొంచెం క్రాస్గా అయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి. డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలండి. మనం నెక్ విడ్త్ ఎంత తీసుకున్నామో 4 ఇంచెస్కి తీసుకున్నాం కదా, 4 ఇంచెస్కి స్ట్రైట్గా ఇక్కడ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో మిడిల్ మార్కింగ్కు అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్, మనం ఎక్స్ట్రా డాట్ కోసం అయితే 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ డాట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో కింద నెక్ రౌండ్ తిరిగే దగ్గర కూడా సేమ్ 4 ఇంచెస్ అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అంటే ఖర్చుతో కలిపి అయితే 4 ఇంచెస్, ఖర్చు తీసేస్తే 3.5 ఇంచెస్. సో ఏదైనా కూడా మనము ఖర్చు అయితే కలుపుతున్నామా తీసేస్తున్నామా అనేది అయితే చూసుకోవాలి. కలిపినట్లయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, లేదు అంటే హాఫ్ ఇంచ్ అయితే తక్కువ తీసుకోవాలి. ఇక్కడ మనము నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అయితే వదిలేసి ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా. మనం నెక్ రౌండ్ కింద 1 ఇంచ్ అనేది వదిలేసి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ ఫుల్ డీప్ అనేది ఎంత ఉంటుందో అంటే నార్మల్ బ్లౌజ్కి అయితే 10 ఇంచెస్ 11 ఇంచెస్ అయితే తీసుకుంటాం కదా. సో మనకి ఇక్కడ కింద కప్ సైజ్ ఎంత ఉందో చూసుకొని మనము మిగిలినంతా డిజైన్ కోసం అంటే నెక్ రౌండ్ కోసం కానీ డిజైన్ కోసం కానీ అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ
2.5 ఇంచెస్ విడ్త్ అయితే పెడుతున్నాను. సో మనకి ఇంకా డీప్ కావాలి అంటే అయితే 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా బ్రాడ్గా కావాలి అంటే అయితే 4 ఇంచెస్ అయినా నెక్ విడ్త్ ఎంత తీసుకున్నామో అంత కూడా పెట్టుకోవచ్చు. సో డీప్నెస్ అనేది అయితే మన చాయిస్. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే మనం నెక్ రౌండ్ తీసుకున్న కింద 1 ఇంచ్ అనేది వదిలేసిన తర్వాత మనము ఈ నెక్ డీప్ కోసం అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఇలా తీసుకుంటే అయితే మనకు ఈ మోడల్లో అయితే మనకు డిజైన్ అయితే వచ్చిందండి. ఇక్కడ షోల్డర్ డౌన్ తీసేసుకున్నాము. మనం ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి 2.5 ఇంచెస్తో అయితే ఇలా బాక్స్ తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నాం కదా. ఆ ట్రయాంగిల్కి మనకి అవుట్ సైడ్ నుంచి అయితే మనం ఇంతకుముందు చూపించిన నేను డిజైన్లో అయితే ఆ బార్డర్ అనేది అయితే ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఎలా కటింగ్ చేసుకుంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది అయితే నేను అయితే లాస్ట్కి అయితే చూపిస్తాను. సో మనకి ముందు ఇదంతా నెక్ అనేది కట్ చేయకముందు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది కదా. మళ్ళీ అయితే మెజర్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో జస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ అండి. సో మనకి యాస్టీస్ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో అంతే ఉంటుంది. అలాగే షోల్డర్ కానీ హామ్ రౌండ్ కానీ అన్నీ అంతే ఉంటాయి కదా. సో అందుకోసం అయితే నేనైతే ఇక్కడ నెక్ అనేది కట్ చేయట్లేదు. సో మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ సేమ్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ యాస్టీస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో చిన్న చిన్న ట్రిక్స్ అనేది తెలిస్తే అయితే చాలా ఈజీగా అయితే మనము కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అయితే చేసుకోగలము. సో ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర కూడా మనకి నెక్ లెంత్ ఎంత ఉందో విడ్త్ ఎంత ఉందో తెలియాలి కాబట్టి సేమ్ ప్రింట్ కోసం అయితే ఇలా జస్ట్ ప్రెస్ చేసుకున్నాను. ఇక్కడ మనము ప్రిన్స్ కటింగ్ చేసుకుంటాం కాబట్టి క్లాత్ విడ్త్ అనేది ఎక్కువగా మనకి డాట్ స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి ఇక్కడ సైడ్కి కొంచెం ఇలా ఉంది కదండి, కొంచెం ఇలా స్ట్రైట్ క్రాస్గా ఉన్న మార్జిన్ ఇలా స్ట్రైట్గా తీసుకుంటే అయితే మనకి ఈ విడ్త్ ఉన్న క్లాత్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా అయితే ఉంటుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోకపోతే మనకి బ్యాక్ పార్ట్కి ఉన్న ఫ్రంట్ పార్ట్కి విడ్త్ అనేది సరిపోదు. ఇక్కడ వచ్చేసి లోతు అయితే తీసుకుందాం. మనకి ఇక్కడ హామ్ లూజ్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి షోల్డర్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ విడ్త్ లెంత్లో అయితే మార్కింగ్ చేసుకొని మనము హామ్ లూజ్ అయితే ఒక 1/2 ఇంచ్లో అయితే తీసుకోవాలి. ఇక్కడ ప్రిన్స్ కట్ షేప్ కోసం వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచుల దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్లో 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి మిడిల్ నుంచి ఇలా పైకి స్ట్రైట్గా 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరి డాట్ దగ్గర 1 ఇంచ్ స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని పెట్టేసుకోవాలండి. మనకి ఇక్కడ హార్మ్ డౌన్ దగ్గర బాక్స్ షేప్ అయితే ఇలా వస్తుంది కదా. సో ఈ బాక్స్ షేప్కి ఒక 1/2 ఇంచ్ పైకి మనము ఈ ప్రిన్స్ కట్ షేప్ అనేది ఇలా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్నాం అనుకోండి మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కాకపోతే మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెం రౌండ్ కర్వ్ అనేది వచ్చేలా అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి. సో అది అయితే మన హ్యాండ్ మూమెంట్ని బట్టి మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. సో దీన్ని మనం ప్రిన్స్ కట్ షేప్ తర్వాత వచ్చేసి ఇలా ఒక 1 ఇంచ్ విడ్త్ 1 ఇంచ్ డిస్టెన్స్లో మళ్ళీ ఒక 1/2 ఇంచ్ డాట్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ కప్ షేప్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. మనకి 3 డాట్ బ్లౌజ్కి అయితే మనకి కప్ సైజ్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడైతే అలాగే ఉంటుంది. సేమ్ యాస్టీజ్ ఇలాగే మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి స్ట్రైట్గా వస్తుంది. మనకి స్ట్రైట్గా కాకుండా ఇలా రౌండ్గా నీట్గా రావాలి అంటే కింద నుంచి ఒక 2 ఇంచులు పైకి 2 ఇంచులు కానీ 1.5 ఇంచులు కానీ మనం బ్లౌజ్ లెంత్ని బట్టి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి ఇలా పైకి మార్కింగ్ చివరికి వచ్చేసరికి 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలండి. సో చివరి మార్కింగ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో అయితే అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత మనము ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లోజ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఓపెన్ పార్ట్ ప్లస్ డీప్ నెక్ ప్లస్ ప్రిన్స్ కట్. సో మనకైతే చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి. సో ఇక్కడ మనము ఇలా కింద ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి పొట్ట దగ్గర కానీ లేదన్నా పొట్ట ఉన్నా లేకున్నా కూడా మనకి బోటిక్ స్టైల్లో అయితే ఇలా వీ షేప్లో అయితే వస్తుంది కదండి. సో అలా అయితే ఫినిషింగ్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. సో మనకి స్ట్రైట్ కట్ కాకుండా ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే షేప్ పట్టి స్టిచ్చింగ్లో కూడా క్రాస్ షేప్ పట్టి ఉంటుంది. అలాగే మనకి ఇలా
క్రాస్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. రెండు రకాల షేప్ పట్టీలతో మన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో కంఫర్టబుల్గా కావాలి అంటే మెయిన్గా క్రాస్ షేప్ పట్టీ తీసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది. సో కొంచెం పొట్ట దగ్గర డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు. సో ఇక్కడ వరకు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ లైనింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చేసుకున్నామండి. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి ఇంకా డ్రాప్ అనేది కట్ చేయలేదు. సో ఇప్పుడు అయితే మనం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి మెయిన్ క్లాత్లో కూడా హ్యాండ్స్కి సరిపడా క్లాత్ అనేది తీసిన తర్వాత మిగిలిన క్లాత్ను మనకి డిజైన్కి కానీ లేదు అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కానీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే హ్యాండ్స్కి కట్ చేసుకుందాము. ఫస్ట్ మనం లైనింగ్ వచ్చేసి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి 11 ఇంచెస్ అండి. సో 11 ఇంచెస్కి ఒక మార్కింగ్, షోల్డర్ 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ ఇలా 3 ఇంచులు చేసుకోవాలి. 3 ఇంచులు చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి హార్మ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లూజ్ 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ మీద మనం 1 ఇంచు ఇలా విడ్త్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా విడ్త్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ విడ్త్ 1 ఇంచ్ విడ్త్ దగ్గర నుంచి మనము హార్మ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి. సారీ స్ట్రైట్గా కాదు, క్రాస్గా ఇలా మనం ఒక మార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత ఇందులో హాఫ్కి, సో ఇలా హాఫ్కి మార్కింగ్ చేసుకొని షోల్డర్ వైపు వచ్చేసి పావు ఇంచ్ పైకి, ఆర్మ్ సైడ్ వచ్చేసి పావు ఇంచు కిందికి మార్కింగ్ చేసుకుంటే మనకి ఇలా ఎస్ సింబల్ అయితే వస్తుంది కదా. సో ఎగ్జాక్ట్గా ఇలా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది చాలా నీట్గా కాదు కానీ మనకి చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే వస్తుందండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే హ్యాండ్ కర్వ్ తీసే దగ్గర చాలా ఇబ్బంది పడి అయితే అటు ఇటు కట్ చేస్తే మనకి ఫినిషింగ్ వచ్చేసరికి ముడతలు కానీ టైట్ కానీ అయితే వస్తుంది కదా. సో అది వచ్చేసి మనం హ్యాండ్ కర్వ్ తీసే దగ్గరే మనకి అయితే ఉంటుంది. నేనైతే లోతు అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే లోతు అయితే తీసుకుంటానండి. ఇప్పుడైతే లోతు అనేది ఏం తీయలేదు. ఇక్కడ హ్యాండ్ కోసం ఇలా మెయిన్ క్లాత్ని కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. నాకు ఇక్కడ క్లాత్ సైడ్కి వచ్చేసి చాలా క్రాస్గా అయితే వచ్చింది. సో దాన్ని అయితే లెఫ్ట్ హ్యాండ్ కిందికి పోయేట్టు అయితే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇలా లైనింగ్ కట్ చేసుకున్నాం కదా. సో లైనింగ్కి తగ్గట్టుగా మనము మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనము బాడీ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకుందాము. సో ఇప్పుడైతే మనకి చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ అయితే కట్ చేసుకున్నామండి. బ్లౌజ్ లెంత్ అంటే పీస్ లెంత్ ఎంత ఉంటే అంత అయితే ఇలా కట్ చేసుకొని అయితే 2 పీసెస్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనము
ఈ లెంత్ ఎంత ఉంటే అంత అయితే చూసుకోవాలి. సో ఇక్కడ నేను హాఫ్ కట్ చేశాను కదా, ఈ హాఫ్లోనే మనకి 2 పీసెస్ అయితే అవుతాయండి. సో ప్రజెంట్ ఇలా మనకి మెయిన్ క్లాత్ ఇలా వచ్చింది కదా, సో ఇక్కడ నెక్ వస్తుంది. సో ఈ షేప్లో అయితే వస్తుంది. ఇక్కడ వరకు అయితే మనకి ట్రయాంగిల్ షేప్లో కట్ వర్క్తో అయితే వస్తుంది. మళ్ళీ కింద ఎక్స్ట్రా బార్డర్ కూడా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో మనం కట్ వర్క్ కటింగ్ చేయాలి అంటే ఇలా పేపర్ క్యాన్వాస్ తీసుకోవాలి. క్యాన్వాస్ తీసుకొని మనకి లైనింగ్ పైన నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకొని అయితే మనము క్యాన్వాస్ పైన మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మనకి 2 సైడ్స్ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకుందాము. లేదు అంటే స్ట్రైట్ పీస్ పేపర్ ఉంటే అయినా కూడా మనము స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి నెక్ దగ్గర అయితే ఓపెన్ అయితే ఏమీ ఉండదు, జస్ట్ మనకి రౌండ్ దగ్గర మాత్రమే అయితే ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా కాకుండా మనము ట్రయాంగిల్ అనేది ఇలా క్రాస్గా అనే లైన్ అనేది ఎలా కట్ చేస్తామో అలా అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ 8 ఇంచెస్ అయితే ఉంది, అంటే నెక్ దగ్గర నుంచి 8 ఇంచెస్, ఇలా క్రాస్గా చూస్తే 8 ఇంచెసే ఉంది, స్ట్రైట్గా చూస్తే 8 ఇంచెసే ఉంది. సో మనము క్రాస్ మార్కింగ్ చేసాం కాబట్టి క్రాస్గా అయితే చూసుకోవాలి. సో కొంచెం పేపర్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని అయితే మనకి కావాల్సిన లెంత్ అయితే కరెక్ట్గా చూసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇలా మనము మార్కింగ్ కొలిచేటప్పుడు వచ్చేసి క్రాస్గా కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా పేపర్ కటింగ్ మాత్రము స్ట్రైట్గా తీసుకున్నా కూడా పర్లేదు. ఇక్కడ 3 ఇంచెస్ విడ్త్తో అయితే 8 ఇంచెస్ లెంత్ క్లాత్ అయితే ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే బార్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే ఉంది. సో మరీ ఎక్కువ ఉంటే అంత బాగుండదు కదా, 3 ఇంచెస్ అయితే సరిపోతుంది అనేసి అయితే ఇలా 3 ఇంచెస్ తీసుకున్నాను. సో ఈ 3 ఇంచెస్ అయినా కూడా మనకి స్టిచ్చింగ్ చేసే ఫోల్డింగ్ చేసే వరకు అయితే ఒక 1/2 ఇంచ్ అయితే పోతుందండి. సో మనకి ఫైనల్లీ అయితే ఇలా వస్తుంది. సో ఇలా స్ట్రైట్గా, సో ఇక్కడ వరకు అయితే మనకి ఇలా వస్తుంది. కరెక్ట్గా కట్ చేసుకొని మనకి ఎటు సైడ్ వచ్చిందో లెంత్ అనేది చూసుకొని మనం కట్ వర్క్ షేప్ ఇచ్చుకోవచ్చు. సో ప్రతి 1 ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదా, సో ఈ మిడిల్ 1కి మనము మళ్ళీ 1 ఇంచు విడ్త్తో మళ్ళీ ఒక 1 మార్కింగ్ చేసుకొని ఈ 3 డాట్స్ని అయితే ఇలా యూ షేప్లో ఎగ్జాక్ట్గా ఇలా మనకి ఇలా కావాలన్నా ఇలా, లేదు అంటే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో కానీ లేదంటే స్ట్రైట్ డైరెక్షన్లో కానీ ఎలా కావాలి అంటే అయితే అలా మనము స్కాలప్ వర్క్ అయితే కట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి నచ్చినట్టు ఇలా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 2 హాఫ్ సర్కిల్లో అయితే ఎలా మనకి నచ్చితే అలా అయితే కట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనం ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి డీప్ అనేది పెరిగిపోతుంది. మనకి ఇలా కావాలి అన్న చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చేసుకుంటే అయితే మనకి డీప్ అనేది ఎక్కువగా ఉండదు. నేను ఫస్ట్ చేసినట్టు చేస్తే అయితే డీప్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి, బ్రాడ్నెస్. సో అది అయితే మన చాయిస్, ఏది మనకి డీప్ కానీ లెంత్ కానీ అయితే మన చాయిస్, మిగిలిందంతా యాస్టీస్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పేపర్ మార్కింగ్ అనేది ఎలా చేసుకున్నామో సేమ్ యాస్టీస్గా అలా కటింగ్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. సో ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఇలా కటింగ్ చేసుకున్నాం కదా. ఈ బార్డర్ వచ్చేసి మనం ఈ ట్రయాంగిల్ షేప్లో అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ ఇలా అయితే కరెక్ట్ నెక్ కింది నుంచి మనకి కప్పు లెంత్ ఎక్కడ ఉందో అక్కడ వరకు అయితే వస్తుంది. మళ్ళీ కింద మనకి కప్పు ప్లేస్లో ఎక్స్ట్రా అడిషనల్గా కావాలి అంటే ఇలా బార్డర్ అనేది వేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్లో అయితే ఉంటుందండి. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది.
సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా డీప్ నెక్తో స్టిచ్చింగ్ చేశాను. సో ఉక్సులు కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రిన్స్ కట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి పైన కింద బార్డర్ వచ్చింది, మధ్యలో ప్లెయిన్ అయితే వచ్చిందండి. సో చాలా సింపుల్గా అనిపించింది కానీ చాలా నీట్గా అయితే ఉంది. సో ఇక్కడ నేను చెప్పిన కటింగ్లో చేస్తే అయితే మనకి స్టిచ్చింగ్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారు కదా, చాలా గ్రాండ్ లుక్లో అయితే కనబడుతుందండి. సో ఇక్కడ కట్ వర్క్ వచ్చేసరికి నేను రివర్స్లో వేసాను కావాలని. ఇక్కడ కప్కి కూడా కింద నేను బార్డర్ అనేది వేసానండి, చాలా గ్రాండ్గా అయితే కనబడుతుంది కదా. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.